నువ్వు నెట్ ఆన్ చేయాలా మరి నెట్లే రేపు లేదు అదో ఇదేం కిరికిరా కట్టాలా కోళ్ళను కట్టాలాడా అని పని చేయి. ఇగో ఈ సైకిల్ మాదే, ఈ సైకిల్ సత్తానది, ఈ చికెన్ పట్టుకపోతాం. జర చికెన్ వాడిన రోజులను వాడి ఇలా వరద ప్రాంతాలు పంపించేస్తావా? నాశనం అయిపోతారా రే. కూరండి పోయే దగ్గరికి. అవునే మళ్ళీ నువ్వు అండితే కమ్మగా అండుతావు అండు. జంపగా ఎంతసేపు పోతే బాడకాయలు సైకిల్ పట్టుకొని వీగారు. ఇంత దూరం ఆయన నడుచుకుంటూ వస్తున్నాను. ఇది ఏ మనుషులు నీ అవ్వని పైసలు ఎవరా ఖతం. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. ఏ సత్తన్నా నీ సైకిల్ ఆడ ఉదబెట్టి చికెన్ తీసుకొచ్చారు, పైసలు తీసుకోవో. ఆ సైకిల్ కుదబెట్టుడేంది? కుదబెట్టడం గమ్మది మాట్లాడబడుతుంది. నీకు ఫోన్ చేస్తారు దావత్ నేనే పైసలు ఇచ్చి సైకిల్ నాదే ఆడొచ్చినట్టు తిట్టిపాయే, ఎక్కడ అక్కడ ఇచ్చిపెట్టిపాయే. ఆక నేనే బుక్కగా నన్ను పోరేడుంది ఏడ కనబడతలేదు. ఓ పోరి ఏందే ముఖం అంతా మార్చుకొని ఉన్నావు. గసోపాయన్ నుంచి పిల్లగాడు అత్తుండట. వాళ్ళు అత్తురు బయలు వెళ్ళిర్రు, తొందర రెడీ అయి ఉండు. మేము మళ్ళత్తా. నువ్వేటి పోతాను? నేను లచ్చక్క దగ్గర కూడా వస్తా. పిస వేసాం వేయకు. నాకు ఈ పెళ్లి సూపులు తప్పేటట్లేవు కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము. నీకేం పుట్టిందే? నాకు కొద్ది భయం కాలేదు. షర్టోడు గిట్ట వచ్చింది అనుకున్నా. ఇక వాడు తింటానవా? బాగానే తింటున్నట్టున్నావుగా. ఇప్పుడు ఉన్నదే పాడవాడసి తింటవానే. తిండి తర్వాత గాని. నీకేం పుట్టిందే? నీకు ముచ్చడు చెప్పాలనే. ఏంటిది? ఇవాళ నాకు పెళ్లి సూపులు. ఏంది నీకు పెళ్లి చూపులా? ఏంది నీకు పెళ్లి చూపులా? నాకు పెళ్లి సూపులు అయితే నువ్వెందుకు సిగ్గుపడతానవే? అబ్బా నువ్వు ఇంత మంచిగా తయారైనవిందే. నాకు ఈ పెళ్లి సూపులు ఇష్టం లేదే. ఏందే పిచ్చిదానా? పెళ్లి చేసుకోబుద్ది అయితే పెళ్లి చేసుకోవాలి, చేసుకో. నాకు ఇష్టం లేదే. ఇప్పుడు నేను ఈ పెళ్లి సూపుల నుంచి తప్పించుకోవాలి. ఏదన్నా ఒక ఐడియా ఇయ్యవే. మీ అవ్వ మంచిది కాదు. మీ అవ్వ ఏమన్నా నన్నే తిడుతుంది. ఇప్పుడు నేను నన్ను అనుకో, మీ అవ్వ మా ఇంటికి వచ్చి మా అవ్వతో చెప్పి నన్ను పొట్టుగా అనిపిస్తుంది. నీ పేరేం చెప్పనే? అబ్బా చెప్పే ప్లీజే. ప్లీజ్ నీకు ఇంక జాంకాయలు కూర్చుతా నేను. ప్లీజ్ ఈ మంచిగా లేవే. ఎల్ల వాళ్ళ చెట్టుకు ఇంత పెద్ద 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 జాంకాయలు ఉన్నాయి. పెద్ద జాంకాయలు ఉన్నాయి. తెంపుతావా? తెంపిస్తా. చెప్పే ఒక ఐడియా. ఐడియానా? చెప్పే. నాకు ఒక ఐడియా వచ్చిందే. ఏంటిదే? చెప్తా చెప్పు. చెప్తా. ఎక్కడికి? నాకు పొంగ దుకాణంలా తునుకునే కొనిస్తావా? కొనిస్తా కదా. నేను తీసుకుపోయిన కాడికి రా. వదిలినావనుకో ఈ కాలువ ఎత్తేస్తా. సరేదా? మంచిది మా మళ్ళీ నాకు తెలుసు. అబ్బాయి ఎక్కడికి? నేను తీసుకుపోయిన కాడికి వస్తావా, లేకపోతే నీకు నచ్చని పెళ్లి చూపులు చేసుకుంటావా? పోయా చేసుకోను. అత్త మరి ఎగురు నా లెక్క. అది ఎగురుతేనే నీకు పెళ్లి చూపులు అద్దనిపిస్తా. సరే ఎగురు. ఇప్పుడు నువ్వు నా మళ్ళీ అప్పుడు జాంకాయలు తెంపిస్తా. దా అరే ఏమైందిరా నీకు? అచ్చల కాని చూస్తున్నా ఓ బాడీలు పట్టుకొచ్చుకున్నావు. 5 నిమిషాలకోసారి 2 నిమిషాలకోసారి దాన్ని తాగుతున్నావు, వాడు పెడుతున్నావు, ఇట్టి ఊతున్నావు. ఏం పుట్టిందిరా నీకు? ఏం కాలేదురా. రాంగా కోట తీసుకున్నా, నీళ్ళకి పైసలు లేకుండే సటకన కచ్చ కుద్దినరా. ఇక్కడ బాటిల్ దొరికింది, పోరు పోతుంది. నింపు కచ్చుకున్నా, తాగుతానా, మంచిగా ఊగుతానా.
అదే కలుతారా లోపట దేహను ఆగరాదా ఇది ఎవరైనా పట్ట నువ్వు చుట్టూ అనుకుంటున్నా పడుతుంది నీదే కాదురా మరాది అనవసరంగా నిన్ను పెంచుకున్నా అయిపోతా అని పెంచుకున్నా దేనికి కాదురా నీకు సిగ్గుమానం ఉందారా కోట్లకు పైసలు ఉన్నాయి కానీ నీళ్ళకి పైసలు లేవా ఎలికటికి బర్రెని తలకు పైసలు లేవా నీ అసలు నీ బతికేడా శివరామ్ పోంగా ఇంకా సత్యాన్ని కూడా అడిగిన మొహం కోదుతాడని తెలుసా మనం చేసిన లెక్కు నోటి దానికి అందరికి ఓ అంటే పెడతా నీ బాతు అరే అయ్యో అది గిటత్తాను నాకు అంటావా అబ్బో మగోడు ఉన్నాడే బుల్ల వీడు ఒక్కడే పాడాయే అయ్యో అరే సాలే ఏం కాలే అరే సాలే గెలే అబ్బా మస్తున్నవే ఒకసారి గడ్డ అయిపోదంతా ఒకసారి గడ్డ అయిపోదంతా కానివ్వండి రా కానివ్వండి ఏ రాయ నీకు దండ పెట్టా అరే అరే నీకేంద్రా కాదే గిదేంది గింత మంచిగా తయారైంది అమ్మ సూపర్ ఉన్నది ఎందుకు వచ్చారు అరే సాలే మళ్ళా కోసమే వచ్చారు గది కూడా తెలియదు. చాలా అంటే చెప్పే చెప్పన్నా చెప్పు చెప్పన్నా ఏంటది ఏమ్రా సాలే నోర్లేస్తుందేమిడా ఏమ్రా సాలే నోర్లేస్తుందేమిడా నిన్ను గుద్దిననుకో నువ్వు ఆగరాదే నువ్వు ఆగరాదురా చెప్పు చెప్పన్నా అరే ఇగో నువ్వు దాన్ని ముట్టకురా ముట్ట ముట్ట ఇగో ఏమైందిరా దీనికి పెళ్లి చూపురటి ఇష్టం లేదా అంటే నేను చెప్పలేదా దానికి ఇష్టం రా పాయే మనం లేచిపోదాం నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అరే చెంపా మాగురా ఏందో ఏడుకో పోతాడట ఏడిపోతావురా కాదే దానికి ఇష్టం లేదంటుంది కదా పెళ్లి చూపులు అందుకే మీతో లేచిపోయినాం అనుకో ఎవ్వరేం చేయరు ఆ పెళ్లి చూపులే ఎట్లా ఆపుడని ఆలోచించడానికే నీ దగ్గరకు వచ్చిన నాకు అప్పుడప్పుడు ఐడియాలు రావురా ఈ బొత్తాపు ఫస్ట్ నువ్వు ఆగురా సాలే ఇగో నేను చెప్పేది వినరా నేను చెప్పేది వింటే దాని పెళ్లి చూపులు ఆగిపోతాయి చెప్పే ఏం చేద్దామో రైట్ సరే పెళ్లి కొడుకు ఎవడు అంటావురా వాడు ఎవడన్నా గాని వాడిని గుత్తా దాన్ని కూడా గుత్తా ఏ నా పెళ్లికి ఎవడద్దా వాళ్ళందరినీ గుత్తా ఏం మాట్లాడుతున్నావురా అరే జంపా నువ్వు మేకను కోసరాద్దు వాళ్ళని కోసరాద్దు నేను చెప్పినట్టు చెయ్యి దాని పెళ్లి చూపులు ఆగిపోతాయి మీరు అంత లొల్లి బదులు మేము లేచిపోతామే సరే అరే ఇగో నేను చెప్పినా కదా అండి అరే కూర్చోండి నువ్వు చెప్పినట్టు చేద్దాం నేను అది చెప్పింది చలో దిగుదాం పారా సరే అదే ఆగురిరా మరి నేను చెప్పినట్టు ఏమంటే నాకు పొంగ దుకాణం ఏమైనా కొనిస్తారా ఏ కొనిత్త పాయని దండం పెడతా ఇంటి కోసమే పుట్టిందన పోయిస్తాం పా పారి పారి మీరు వాడి మీద వేస్తాం పారి. భయం అవుతుందిరా దాయే అంత అవురా ఇప్పుడు పెళ్లి అయినాక శోభనం అవుతుందా శోభనం అయినాక పెళ్లి అవుతుందిరా నీకు ఏది ముందుగా చెప్పు నీకు ఏది ముందుగా చెప్పు అరే ఈ రూట్ నాకు కొత్తనే కొంచెం కన్ఫ్యూజ్ అయినా అంతే ఎవరింటికి పోతాను ఈ చింత కింద రాయవాళ్ళ ఇంటికి మంచిగా పాడండి కదా
నాకన్నా మంచిగా ఉందా? మంచిగా ఉన్నారు నీకంటే. ఇంతకీ ఎవరింటికి పోతానవే? ఈ చింతకింది రాయమల్ల ఇంటికి ఎందుకు? చిన్న పెళ్లి చూపులు ఉన్నాయి. ఇల్లు ఎక్కడ చెప్తావు కొద్దిగా? చెప్తాం గానీ ఆ పొల్ల గురించి నీకేమైనా తెలుసా అనే? ఏం తెలియదే. అవేం తెలియదట. ఏం తెలియకుండా నచ్చినవా అన్న? అన్నా ఒళ్ళ కత్తారు నాకుంటది. నువ్వు అదృష్టవంతులు పో. సూపర్ ఉంటా అన్న. చికెన్ అండుతుంది, నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. సేమ్ కోడిపూరి లెక్క ఉంటుంది చికెన్. వాళ్ళ ఇల్లు, వాళ్ళ పేరు, వాళ్ళ అమ్మ, వాళ్ళ బాబు ఊళ్ళే తెలియడం లేదు. చూపెడతారు అన్ని చూపెడతారు. జర ఎక్కరాదు పనం అవుతలేదు నాకు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బుక్కలు రారాదే. ఏం చేసినా ఇద్దరం చేస్తామన్నా గట్లా. బిల్డింగ్ సవ్వి ఈడికే తీసుకురమ్మందిరా. ఈయన ఉండరాట వాళ్ళు. చెప్తా హీరో లెక్కున్నాడు కదా. అద్దాలు మస్తున్నాయి. ఏం చదువుకున్నావు అన్న? నాకు ఏం కొడుతుందిరా. ఏడ కొడుతుందిరా? ఏం కొడుతుంది ఏమో ఇట్లా క్యాన్సర్ అయ్యేదానికి ఏడ కొట్టిందిరా కదా. ఒక్కరి వచ్చిన ఏందన్నా మీ అయ్య వరాలే. బుడి పుక్కలు ఒకటి వచ్చినవురా. సౌండ్ గమ్మత్తుంది. ఇంతకీ ఏం బిక్తావు? ఏం పని చేస్తావన్నా? ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలా. అరే చంప చప్పుడు గమ్మత్తుందేమరా. అవు మళ్ళీ ఇప్పుడు రాలేదు. ఎప్పుడు పడితే అప్పుడు రాదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇంతకు నువ్వేం పని చేస్తావన్నా? ఓడి పెంట ఎత్తి పొలంలో పోతా. అందుకే నా అప్పటి నుంచి అంత ఏమో వాసన వస్తుందన్న. పెంటే తిటే వచ్చినాయి కదా సూపులకే. అవు కానీ నెలకు ఏ పడతాయి? 30, 40, 50 దాకా వస్తాయి. ఏంటి 50 రూపాయల 1000 పెంటెత్తిపోతే 50,000 నెలకు? ఇంతకు మీరేం చేస్తారు? పెళ్లి సూపులకు వచ్చినావు, పెళ్లి సూపులో చూసిపో. నీకెందుకు మేము ఏం చేస్తా? కుదరాలు ఇద్దరు కాటలు ఎత్తున్నా వచ్చే పిలుగురాలు చూసి పీక్తాడు. ఏ పాపాడు అడగతే. నువ్వేం చేస్తావు? మీ బాబు ఏం చేస్తావు? మీ అమ్మ ఏం చేస్తుంది? నెలకు పింఛన్ వస్తుందా మీకు? నేను ఇప్పి అన్నా మొత్తం ఆరాలు ఇస్తాడు మొత్తం సాగు. దగ్గర మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నేను పెళ్లి సూపులకు వచ్చి నల్లుల్లికి వచ్చిన మీతోటి. ఎవరు లొల్లి పెట్టుకునేది? ఎవరు ఇప్పుడు చెప్పు. నీకు పెళ్లి సూపులకు వస్తే కాదురా, పెళ్లి సూపులకు వస్తే అమ్మాయి గురించి అడు, మా గురించి అంటే నువ్వు మమ్మల్ని చేసుకుంటావా? మమ్మల్ని చేసుకుంటావా? మాతో సంసారం చెప్తావు మరి. అన్న పిల్ల కూర్చోరా. తాగు భయపెట్టిస్తున్న ప్రధాని చేసుకుని. అవును, మీరిద్దరు సాయ తాగరా? అలవాట్లేదు. 0-9 తీసుకొని లేస్తే మా గది అలవాటు. వచ్చిన పని చూసుకో. పిల్లలు అడగాలంటే అడుగు. ఎంతవరకు చదువుకున్నావు? నేనా 10వ క్లాసు. అయినా చదువుతోనే పని? చదువునేమన్నా తింటారా ఏంది? చదువుతోటేముంది, చదువుతుంది చదువుపోతుంది. పిల్ల మాత్రం కత్తి లెక్కున్నది. అవు గాని వంటలను నచ్చా నీకు? నాకు ఏం పని రాదు, తినుడు ఒక్కటే అచ్చు. నిన్నెవడు అడిగిండే? అయినా నేను చూస్తే తిండికి తప్ప దేనికి పనికి రావని అర్థం అవుతా. అంటే వంట అత్తనే లగ్గం చేసుకోనా? వంట రాకపోతే లగ్గం చేసుకోదేంది? ఇదేంది ఇంత రాశిగా మాట్లాడదాన్ని? మరి వీళ్ళిద్దరేమో బాగా గొప్పగా చెప్పారు. పిల్ల నచ్చిందా? అదే ఆలోచిస్తానా. గల్ల ఆలోచించి నీకేముంది? పొల్ల గంట మంచి గంట మంచి పొలం నీకు దొరుకుతాయి, అంతగానే మంచి దొరుకుతాయి ఏంది నీకు? అవునే, నీకు నచ్చినాడా పొలగాడు? నాకు పిల్లగాడు బాగా నచ్చిండు. ఓర్ లాంటి వాడు కాదరా, ఓర్ బామ్మర్ది కాదరా. అయినా ప్రతిసారి నీ ఏంటని నేను ఏం అడిగా నువ్వు సవాలు చెప్తాను. పెళ్లి కూతురు నువ్వు ఆగడా?
పెళ్లి పిల్ల ఆయనే. ఎందుకు జన్మించితి కలియుగా ఓర్ బామ్మర్ది కాదరా తమ్ముడారా తమ్ముడా తమ్ముడారా తమ్ముడా దయగల్ల తమ్ముడా